ఈ ప్రకృతిలోని సత్వగుణమే జ్ఞానము. అంటే నువ్వు ఎల్లప్పుడూ గనక సత్వగుణంలో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేసేటట్లయితే, భగవద్గీత అంతా ఇదే చెప్తాడు, ఉన్నటువంటి రజోగుణాన్ని తమోగుణాన్ని ప్రయత్నపూర్వకంగా తగ్గించి లేకుండా చేసుకోవడం నువ్వు చేయవలసిన పని. నువ్వు మానవజన్మకు వచ్చాక చేయాల్సింది అదే. అప్పుడు ఆటోమేటిక్గా సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం పెరిగేటప్పటికీ నీకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ఏ విధంగా ఉంటుంది? ఒకటి, నీవు ఉన్నంతలో ప్రశాంతంగా శాంతంగా ఉండాలని కోరుకుంటావు. కబ్జాలు చేద్దాం అర్థమైందా? కనపడిందల్లా నాదనే పాట దానికి. రెండోది, పక్కన ఉన్నవాడికి కూడా వీలైనంత వరకు కాస్త సహాయం చేద్దాం అనేటువంటి స్వభావం వస్తుంది. ఎప్పుడు నువ్వు సపోజ్ అన్నం తింటున్నావు అన్న, ఏదో ఆకలి వేసినాడు ఎవడో వచ్చాడు, వచ్చిన వాడిని నువ్వు రారన్న భోజనం చేస్తావు కూర్చోమని భోజనం పెట్టడం సత్వగుణం. తిండి ఇక్కడికి వచ్చేసేది నేదో ముఖం నువ్వు అవతల పో అన్నావు అనుకో, అది రజోగుణం. తమ సత్వగుణంలో ఉన్నవాడు ఆ మాట అనడు. తింటావనన్నా, టైంకి వచ్చావు కదా తిని రెండు ముద్దలు. లేదు గురుగారు వాడు మొహమాటానికి అంటాడు, తినొచ్చానండి ఇప్పుడే తింటే తినాలి 2 ముద్దలు తినమన్నాడు. నిజంగా వాడు ఏమో తినలా. ప్రతివాడికి అభిమానం ఉంటుంది నీ దగ్గర తొందరగా తినమన్నప్పటికీరా. సో అది దూరం చేయడానికి నువ్వు ఒత్తిడి చేసినా తినిపించాలి. ఈ సత్వగుణంలో ఉన్నవాడిది అటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు వాడు. అంటే పరప్రాణుల యొక్క హితం కొరకు వాడు ఏది చేయడానికైనా ఒక జ్ఞానంతో ప్రవర్తిస్తుంటాడు. అజ్ఞానంతో ఉండేవాడు రజోగుణం వాడు, మూర్ఖత్వంతో ఉండేవాడు తమోగుణం. మూర్ఖుడు వాడు, అంతే. వాడు తొయ్యదు, నువ్వు చెప్తే వినడు, దాంట్లోనే ఉంటాడు. రైట్. తర్వాత కాబట్టి సత్వగుణమే జ్ఞానం, రజోగుణమే కర్మ, తర్వాత తమోగుణమే అజ్ఞానం. అంటే మరి మనలోంచి ఈ 3 వచ్చినాయంటే ఈ 3 గుణాల యొక్క ప్రభావంతో జరుగుతోంది. గుణాల శోభ కలిగించేటువంటి ఈశ్వరుడే కాలం. అంటే మనం అందరిలోనూ 3 ఉన్నాయి కదరా. మనకున్నటువంటి మానసిక స్థితిని బట్టి మన గుణాల యొక్క ప్రభావం మారుతోంది. సపోజ్ విసుగులో ఉన్నావు, ఎవడన్నా చెప్పగానే శాంతంగా వింటావా? అప్పుడు నీ సత్వగుణం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకని? నువ్వు ఆ విషయాన్ని అందుకునేటువంటి శాంత స్వభావం నువ్వు ఆ సమయంలో నీకు లేదు. కానీ నాకు నువ్వు ఆ క్షోభలో ఉన్నావనే సంగతి నాకు తెలియక నేనేదో వచ్చి ఏమండి నీతో ఈ సహాయం కావాలండి అన్నా. అప్పుడు పని లేదా వాటది పెద్దారు వచ్చేది. ఎందుకని? మన మనసు ఆల్రెడీ ఒక క్షోభలో ఉంది. కాబట్టి అవతల వాడి సమస్య పట్ల సద్భావంతో సుహృద్భావంతో తీసుకున్నటువంటి శక్తి మన దగ్గర కోల్పోతాం. ఏనా? సో ఆ విధంగా నీకు అప్పుడప్పుడు గుణాల ప్రభావాన్ని వలన ఒక కాలంలో నీ దగ్గర సత్వగుణం బాగా ఉంటుంది, ఒక కాలంలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, ఒక కాలంలో తమో గుణం ఎక్కువగా ఉంటుంది. అదే కాలస్వరూపమైనటువంటి ఈశ్వరుని నేనని చెప్తున్నాను. ఎందుకు పెట్టాడు ఈ విభజన అని అంటే, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు నీవు శుద్ధ సత్వగుణంలో ఉంటావు. అప్పుడు యోగం చెయ్యరా, నువ్వు పరమాత్మకి దగ్గరికి వెళ్ళటానికి వీలవుతుంది. నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు జ్ఞానస్వరూపంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు దానికి అది అంటించు. వెల్డింగ్ చేసేప్పుడు అది కాల్చి దానికి అంటిస్తేగా టక్కన అంటుకుంటుంది అండి. అట్లాగే నీ మనసు అప్పుడు తయారుగా ఉన్నప్పుడు ఇది అంటించు, టక్కన అంటు. లేచి 7 గంటలు అయిన తర్వాత నేను బ్రష్ ఇట్టా పెట్టుకుని తోముకుని నెమ్మదిగా నేను యోగం చేస్తానంటే పొలానికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి. చస్తే నువ్వు 5 నిమిషాలు ఇప్పుడు ఇంత పొద్దున్న లేచి కూర్చుంటేనే మనకి ఎంతసేపు సమయం పరమాత్మతో ఉంటున్నామో మనకు తెలియదు. ఇంకా ఇదంతా అయిన తర్వాత కూర్చుంటే రాదు. అర్థమైందానా? అయితే ఈ కాలస్వరూపంలో ఉండి నీ యొక్క దీనికి ఈ గుణాలకి ఒక క్షోభని కలిగించేవాడు పరమాత్మ. ఒక్కొక్క సమయం నిర్దేశించాడు. పొద్దున పూట నువ్వు అట్లా ఉంటే సత్వంలో ఉంటావురా,
సూర్యోదయం కిరణాలు రావడం మొదలైతే నువ్వు రజోగుణంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. నీ ప్రమేయం లేదు, పొట్ట తిప్పలు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సాయంత్రం అయ్యేటప్పుడు పడుకోవాలిరా. ఎందుకని? పగలంతా కాస్త పని చేసి ఉంటావు, ఏదో చేసి ఉంటావు. మరి ఏమీ పని చేయకుండా సొల్లు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా గురువుగారు, వాళ్ళ సంగతి ఏంటని నీకు అనుమానం రావచ్చు. వాడు చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూనే ఉంటాడు, పేపర్లు చదువుతుంటాడు, సొల్లు కబర్లు మాట్లాడుతుంటాడు. వాడు ఆ విధంగా కూడా కర్మ చేస్తున్నాడు కదరా, అలసిపోతాడు వాడు. వాగి 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 ఊళ్ళో రాజకీయాలన్నీ మాట్లాడి ఆడితో చెవులో ఇది పెడదాం, వీడి తలలో అది పెడదాం, ఇవి ఈ జుట్టుముళ్ళు వేయించడం వాడు అలసిపోతాడు. కాబట్టి వాడికి కూడా నిద్ర వస్తుంది. అర్థమైందా? సో నీ మనసుకి క్షోభ కలిగించే రూపంలో, కాలం రూపంలో భగవంతుడు వీటిని నడుపుతున్నాడు గుణాల్లో. లేక అదే సూత్రం అంటున్నాడు. ఈశ్వరుడే కాలము లేక సూత్రం అంటే మనందరూ ఆ సూత్రాన్ని కట్టేయటం ఈ విధంగా చేస్తున్నాడు. ఆయన కనపడ్డు కానీ జరుగుతాం. రైట్. తర్వాత మహత్తత్వమే స్వభావం. ఆయన యొక్క స్వభావం ఏమిటి? మహత్తత్వం అంటే అత్యంత గొప్పదైనటువంటి గుణం కలిగి ఉండడం ఆయన స్వభావం. కనుక 26, 25 అనే వాదాలు యుక్తి సంగతాలు. అంటే ఇవన్నీ కొట్టేశాడు. అర్థమైందా? చూసావా? మొత్తం 3 గుణాల్లోకి పరమాత్మలోకి మారిపోయింది. తర్వాత మహత్తత్వం వచ్చింది. సో 5 లేక 6 దానికి వచ్చేసింది. సో 6 అని చెప్పిన వాడు ఉన్నాడని చెప్పాడు, వాడు కూడా కరెక్ట్ దీని ప్రకారం. అంటే ఒక్కొక్కడు ఎందుకు చెప్తున్నాడో ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు ఈయన. అది తప్పు అంటానికి వీల్లేదని అంటాడు. కానీ ఇక్కడ చెప్పే లాస్ట్ మాట ఏదైతే ఉందో, ఇవి 25, 26 అనేవాడు మా వాదాలు యుక్తి సంగతాలు. అంటే నీకున్న తెలివితేటలను ఉపయోగించుకొని నువ్వు తీసుకున్నటువంటి అన్వయం అయి. ఎందుకని? వాళ్ళు అసలు మూల కారణమైనటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క పాత్రని వాళ్ళు దానిలోకి తీసుకోవాలి కదా. 24 తత్వాలంటే ఏమనుకున్నావు? పంచభూతాలు ఇచ్చినటువంటి అప్పిచ్చినటువంటి దాంతో 24 అయ్యింది. తర్వాత పరమాత్మ జీవుడు విడగొడితే 26 అన్నావు, 2 కలిపి. లేదు జీవుడిని తీసేశాను పరమాత్మ ఒక్కడే ఉన్నంటే 24 + 1 25 అన్నావు. ఇవన్నీ ఏమైనా అసలు ఆధారంగా ఉన్నది 3 గుణాలు. వాటికి సంధానకర్తగా సూత్రంగా ఉన్నవాడు పరమాత్మ. అది మర్చిపోయావు నువ్వు. ఆయన స్వభావం ఏంటి? మహత్తత్వం. సో వీటి యొక్క ప్రభావం తెలుసుకోకుండా మాట్లాడటం నీ తెలివితేటలను బట్టి నీకు అర్థమైన విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు యుక్తి సంగతాలను. కాబట్టి 24, 25 కూడా పోయింది.